సింహాద్రి అప్పన్న చందనోత్సవం కొన్ని లక్షల మంది ఎదురు చూసే రోజు. అసలు ఆ రోజే స్వామివారి నిజరూప దర్శనం ఎందుకు దొరుకుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక చరిత్రలోకి వెళ్తే ప్రహ్లాదుని కోరిక మేరకు హిరణ్యకశ్యకుణ్ణి చంపిన నరసింహ అవతారము, హిరణ్యాక్షుని చంపిన వరాహ అవతారము కలిసి సింహగిరి కొండపైన ఏర్పడిన విష్ణుమూర్తి అవతారమే శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి అవతారం. కొండపైన ఉన్న కోవెలను ప్రహ్లాదుడే నిర్మించాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకనే ప్రధాన మండపానికి ప్రహ్లాద మండపం అని పేరు. ఒకరోజు చంద్రవంశానికి చెందిన పురూరవ మహారాజు ఊర్వశీదేవి పుష్పక విమానంలో వెళ్తూ ఉండగా సింహాచలం కొండపైకి వచ్చేసరికి పుష్పక విమానం కదలకుండా ఆగిపోతుంది. కారణం ఏమిటి అని ఊర్వశీదేవి తన దివ్య దృష్టితో చూడగా శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారు కొండపైన వెలిసి ఉన్నారని తెలిసి వెతుకుతూ ఉండగా ఒక పెద్ద పుట్టలో స్వామివారి విగ్రహం కనబడుతుంది. అప్పుడు పక్కనే ఉన్న గంగాధారను పుట్టలో పోయగా శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి విగ్రహం బయటపడుతుంది. అలా స్వామివారు బయటపడిన రోజే అక్షయ తృతీయ. అప్పుడు స్వామివారు పురూరవ మహారాజుతో నన్ను ఇలా ప్రతి అక్షయ తృతీయ రోజు నిజ రూప దర్శనంలో ఉంచి మిగిలిన అన్ని రోజులు గంధంతో ఉంచాలని స్వామివారు ఆదేశిస్తారు. అలా అప్పటి నుంచి అక్షయ తృతీయ రోజునే స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు దొరుకుతుంది.